పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తమిళనాడు రాజకీయాలు చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దీంట్లో ముఖ్యంగా కూడా ఈసారి అందరి దృష్టి టీవీకే పార్టీ విజయం మీదే ఉందని చెప్పాలి. ఈసారి ఎవరితో పొత్తు పెట్టుకొని తాను పోటీ చేయబోతున్నాడు, ఇప్పటికే తాను ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కానీ అందరి ఆసక్తి నెలకొని ఉంది. అయితే దీని మీద ఒక క్లారిటీ, ఒక స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తుంది విజయ్. ఎన్డీఏతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని విజయ్ స్పష్టం చేశారు. ఎన్డీఏతో పొత్తుపై చర్చ జరుగుతుంది, ఈ జరుగుతున్నటువంటి చర్చ అంతా ఊహాగానాలే అంటూ విజయ్ కొట్టిపారేశారు. మనం గత కొన్నాళ్ళుగా కూడా చూస్తూ ఉన్న విజయ్తో పొత్తు పెట్టుకోవాలని చెప్పే ఎన్డీఏ జననాయకన్ మూవీని కానీ వీటన్నిటిని ఆపి విజయ్ని ఇరకాటంలో పెట్టి సిబిఐ ఎంక్వైరీలు అంటూ వేధిస్తుందంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ ఎన్డీఏతో పొత్తు అనే అంశాన్ని అసలు విజయ్ కొట్టిపారేశారు. వారంలోపు తమిళనాడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక ఈసారి తాను కూడా సొంతంగా పోటీ చేయడానికి విజయ్ మొగ్గు చూపుతున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక ఇప్పటికే చూస్తే కనుక టీవీకే విజయ్తో పొత్తు పెట్టుకోవటానికి కొంతమంది మొగ్గు చూపుతున్నారు. వీకే శశికళ కానీ, రామదాస్ కానీ, కృష్ణస్వామి కానీ వీళ్ళందరూ కలిసి కూటమిలా ఏర్పడి ఈ పోటీ చేయబోతున్నారంటూ కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. మరి విజయ్ ఒక్కడే పోటీ చేయబోతున్నాడా, లేకపోతే వీరితో కలిసి పోటీ చేయబోతున్నాడా, ఎన్డీఏ పొత్తు మీద అసలు ఎటువంటి సంచలన విషయాలు తాను వెల్లడించడం జరిగిందనే డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, మొత్తం కూడా అంటే టీవీకే పార్టీకి సంబంధించి ఇంకా కూడా అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి, కానీ ఎటువంటి క్లారిటీ రాలేదు. ఇక విజయ్ ఇచ్చినటువంటి క్లారిటీతో పూర్తి క్లారిటీ వచ్చినట్లేనా? చేస్తున్నాను అంటే రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుంది అనేది అంచనా వేయలేము. ముఖ్యం అయితే మనం ఇక్కడ ఒక విషయం గట్టిగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాంతీయ పార్టీలైనా సరే, అంటే ప్రాంతీయ పార్టీలకు సంబంధించి కొత్త పార్టీలైనా పాత పార్టీలైనా ఏ పార్టీలైనా సరే జాతీయ స్థాయిలో వాళ్ళకంటూ ఒక సపోర్ట్ అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఢిల్లీలో ఇప్పుడు ఏదైనా సరే ఢిల్లీలో ఉన్నటువంటి పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కానీ లేదంటే బీజేపీతో కానీ ఇతర పార్టీలతో కానీ ఏదైనా సరే ఢిల్లీ స్థాయిలో మద్దతు ఉంటే ఏమవుతుందంటే కొంత ప్రాంతీయంగా బలపడేటువంటి అవకాశాలు కానీ లేదంటే ఇతరత్ర ఇబ్బందులకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటువంటి, అంటే ఎటువంటి సమస్యలు రాకుండా ఉండేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. కానీ ఇక్కడ విజయ్ మాత్రం ఎన్డీఏతో లేకుండా లేదా డిఎంకేతో లేకుండా, డిఎంకేతో ఉంటే కాంగ్రెస్ తో ఉన్నట్టు ఎన్డీఏ బీజేపీతో కానీ అన్న డిఎంకేతో కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా బీజేపీతో కలిసి ప్రయాణం చేసినట్టు ఉండదు. కానీ ఇక్కడ విజయ్ మాత్రం చాలా జాగ్రత్తగా రాజకీయం చేస్తున్నాడు. అంటే రెండు పార్టీలను ఎదుర్కొనేందుకు ఆయన సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే అంటే తనకు సంబంధించి ముందు అటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా కొంత గ్రౌండ్ లెవెల్లో ఏర్పాటు చేసుకున్నాడు. ఫ్యాన్స్ కమిటీలు కానీ ఇవన్నీ కూడా తనకు ముందు నుంచి కూడా తన ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో వాళ్ళు కూడా ఒక బలమైన నెట్వర్క్ క్రియేట్ చేశారు. అందుకని విజయ్ కూడా కొంత ధీమాగా ముందుకు వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని ఇప్పుడు సొంతగా అంటే ఎన్డీఏతో కలిసి వెళ్లేది లేదు. అలాగే తమిళ ప్రాంతీయ అంటే సాధారణంగా జాతీయ పార్టీల విషయంలో తమిళనాడులో వ్యతిరేకత ఉండదు. అందుకనే డిఎంకే కూడా కాంగ్రెస్ ని ఎక్కువగా జోక్యం చేసుకోనికుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది. అలాగే అన్న డిఎంకే కూడా బీజేపీని ఎక్కువగా జోక్యం చేసుకోనికుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేసేది. కానీ ఇప్పుడు బీజేపీ ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కాంగ్రెస్ విషయంలో పెద్దగా ప్రాబ్లం లేదు, కానీ బీజేపీ విషయంలో ఉత్తరాది అనే మార్కు పడటం కూడా తమిళనాడులో కొంత అసంతృప్తి కారణం. అయితే ఇప్పుడు ఆ పార్టీలతో ఎక్కడా కూడా జాగ్రత్త లేకుండా ప్రాంతీయంగానే తన పార్టీని బలోపేతం చేసుకునే దిశగానే విజయ్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకనే ఎన్డీఏకి దూరంగా ఉండే విధంగా కూడా తన రాజకీయ ప్రయాణం అనేది సాగుతోంది అనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతున్నట్లుగా చెప్పుకోవచ్చు. ఇక అంటే భవిష్యత్ రాజకీయాలకు సంబంధించి అంటే రేపు తమిళనాడు ఎన్నికల్లో అతను ఎలా ప్రచారం చేయబోతున్నాడు, ప్రజల్లోకి ఎలా వెళ్లబోతున్నాడు, ఎన్నికల హామీలకు సంబంధించి ప్రజల్లో ఎలా నమ్మకాన్ని క్రియేట్ చేయబోతున్నాడు, అదేవిధంగా క్షేత్రస్థాయిలో సాధారణంగా రాజకీయ పార్టీలకు బూత్ లెవెల్ అనేది చాలా కీలకంగా ఉంటుంది ఎన్నికల సమయంలో. కాబట్టి ఎన్నికల కమిటీలకు సంబంధించి అతను ఎలా నిర్ణయాలు తీసుకోబోతున్నాడు, గ్రామ ప్రాంతాల్లో విజయ్ కు అండగా నిలబడి ఓటింగ్ చేయించేది ఎవరు, ఆ రెండు పార్టీలకు ధీటుగా నిలబడేది ఎవరు, ఫ్యాన్స్ తోనే అంటే ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ లాగాను జనసేన లాగాను ఫ్యాన్స్ మీదనే ఆధారపడి రాజకీయం చేస్తాడనేది కూడా కొంత ఇక్కడ ఆసక్తిని రేపుతుంది. ఒకవేళ ఎన్డీఏతోనో లేదంటే ఇటు ఇండియా కూటమితో కానీ పొత్తు పెట్టుకుంటే అతనికి గ్రౌండ్ లెవెల్లో కొంత సహకారం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ రెండు పార్టీలకు అతను దూరంగా ఉన్నట్టుగా దాదాపు క్లారిటీ ఇచ్చేసాడు. అటు ఇండియా కూటమితో కూడా దూరంగానే ఉంటాననే క్లారిటీ డిఎంకే పార్టీతో ముఖ్యమంత్రి స్టాలిన్ తో డైరెక్ట్ గా విభేదాలకు దిగుతూ కొంత వాళ్ళని కూడా డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ మరి ఏం జరగబోతుంది ఏంటనేది ఇప్పుడు రాబోయే నెల రోజుల్లో తేలిపోయేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎస్, ఇక మరొక వైపు చూస్తే కనుక వీకే శశికళ, రామదాసు, కృష్ణస్వామి వీళ్ళు కూడా విజయ్తో కలిసి వెళ్లేందుకు పోటీ చేసేందుకు కూడా మొగ్గు చూపుతున్నట్లు వార్తలు బయటకు వస్తున్నాయి.
ఎస్, ఇక్కడ విజయ్ తో కలిసి వెళ్ళడానికి శశికళ ముందు నుంచి కూడా ఆసక్తికరంగానే ఉన్నారు. శశికళ పార్టీకి చెందినటువంటి కొంతమంది, అంటే శశికళ వర్గానికి చెందినటువంటి కొంతమంది, అన్నాడీఎంకేలో ఉన్నటువంటి కొంతమందిని కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే పన్నీర్ సెల్వన్ తో అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది కూడా ఇటు విజయ్ తో కలిసి ప్రయాణం చేసేందుకు కూడా ఇప్పటికీ ఆయన పార్టీలో కూడా చేరారనే వార్తలు కూడా వచ్చాయి. అందుకని ఇప్పుడు శశికళ కొంత గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ మీద అవగాహన ఎక్కువగా ఉంది. అన్నాడీఎంకేలో కూడా ఆమెకు ఉన్నటువంటి పరిచయాలు తనకు ఉపయోగపడతాయనే భావనలో కూడా విజయ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే వీరితో కలిసి వెళ్ళనున్నట్లే అని మనం ఊహించవచ్చా? ఎస్, అంటే దాదాపుగా వెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే విజయ్ ఇక్కడ ఆలోచన ఏంటి అని అంటే తమకు పెద్దగా ఇబ్బంది ఉండనిటువంటి పార్టీలతో అతను కలిసి ప్రయాణం చేసేందుకు కూడా రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా విజయ్ రాజకీయ ప్రయాణం అనేది కొంత అంటే ప్రాంతీయ పార్టీలతోనే, అంటే తమిళనాడులో పుట్టి పెరిగినటువంటి పార్టీలతోనే అతను ప్రయాణం సాగే విధంగా కనపడుతుంది. అందుకని శశికళ గాని రామదాస్ గాని వీళ్లతోనే అతను కొంత అటు అవసరమైతే దివంగత ఎవరైతే విజయకాంత్ ఉన్నారో ఆయన పార్టీతో కూడా అవసరమైతే పొత్తు పెట్టుకునేందుకు కూడా విజయ్ కొంత అడుగులు వేస్తున్నట్టుగా కూడా ఈ మధ్యకాలంలో వార్తలు వస్తున్నాయి. రైట్, స్టే విత్ అస్ వెంకట్. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక టీవీకే విజయ్ తాను ఎన్డీఏతో కలిసి వెళ్ళటం లేదంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. ఇదంతా కూడా కేవలం ఉదంతులు మాత్రమే అంటూ తాను చెప్పడం జరిగింది. ఇక మరొక వైపు చూస్తే గనక ఈ ఎలక్షన్స్లో తాను అంటే ఎక్కువగా కూడా ఎవరు అంటే విజయే పార్టీలో హైలైట్ అయ్యేలాగా ఇంకెవరు కూడా హైలైట్ అవ్వకుండా కూడా మొత్తం చూస్తే కనుక ఎవరైతే తనకు రిస్క్ ఉండదో వాళ్ళతో కలిసి ప్రయాణం చేసేందుకే తను సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. వికే శశికళ, రామదాసు, కృష్ణస్వామి వీళ్ళతోనైతే పొత్తు పెట్టుకునే అవకాశాలు అయితే కొట్టిపారేయలేం. డెఫినెట్గా కూడా ఒకవేళ ఎవరితో అయినా కలిసి వెళ్ళాలి అనుకుంటే మాత్రం అది వీళ్ళే అని కూడా మనకు తెలుస్తోంది.